మొత్తం ఈ సెజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకే కాదు, మా అందరికీ కాదు, రైతులందరికీ ప్రత్యేకంగా సెజ్ ప్రాంత ప్రజలకి, భూములు ఇచ్చిన రైతులకి, వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతోంది. మొన్నటిదాకా అభూత కల్పనలు, అబద్ధాలు, కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు. సరే, ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు. ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా 2003 నుంచి ఇవాళ 2024 దగ్గర 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో 2003 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు, పెదకాపు గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సెజ్ అంతా అయిపోయిందని సెజ్ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. ఏం ఉద్దేశించి మళ్ళీ సెజ్ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు? 2180 ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్లో కూడా ఎవ్వరు కూడా వెనక్కి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది. రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే 6 గ్రామాలు ఉన్నాయో ఈ 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఉన్న అటాచ్మెంట్ని అంతటినీ కూడా అర్థం చేసుకుని, వాళ్ళ బాధను అర్థం చేసుకుని, వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ 6 గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా చేసి అన్ని రకాలుగా సెజ్కి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి? 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు, 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర, పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు, ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్ఈజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో వేశారు. ఇంకా మేము జైలుకి వెళ్ళాలి. అసలు జైలుకి పంపించింది ఎవరు? ఆ ఎఫ్ఐఆర్లు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు? తీయమనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు. ఎవరికి పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సెజ్ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు? మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సెజ్కి ఇచ్చే భూమి సెజ్కి ఇచ్చారు. అక్కడ పోర్టు నిర్మాణం అవుతుంది. ఎవరు రైతులు చాలామంది తీసుకున్నారు. ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్తో జరగాల్సింది అది ఆటోమేటిక్గా కలెక్టరు వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు. బదలాయింపు అఫీషియల్గా జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు? అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది. మళ్ళీ ఈ ఎస్సీజెడ్ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికా?
లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారము అబద్ధపు ప్రచారము ఇప్పుడు SEZ మీద ఎందుకు ప్రారంభించారు అనేది మాకు వచ్చింది. ఇప్పుడు రాజా గారు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజు రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చేయాలి. ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. SEZ రైతులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జిల్లాకి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ. అందరూ కూడా తెలుసుకోండి. ఏ రాష్ట్రంలో ఎవరైనా వెనక్కి ఇచ్చారా భూమి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వెనక్కి ఇచ్చారు. వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు విలువ ఇచ్చారు, వాళ్ళ సెంటిమెంట్కి విలువ ఇచ్చారు. ఆయన విలువిచ్చి ముఖ్యం కావాల్సింది సెజ్లో ఇండస్ట్రీస్ వస్తాయి అది కాదు, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎవరైతే పోరాటంలో ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండిపోయారు, అన్ని వేల ఎకరాలు కన్నబాబు గారి అధ్యక్షతన మా అందరి సలహాలు సుమారు దగ్గర సంవత్సరంన్నర సేపు అందరినీ కూడా మాట్లాడి అందరితో చర్చించి విడివిడిగా ప్రతి ఒక్కరితో కమిటీలతో రైతులతో గ్రామస్తులతో అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి ఇస్తే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడంలో ఏంటి, దీని వెనకాలన్న అసలు కథ ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం.